ఖమ్మంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని లకారం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీలతారెడ్డి, ప్రతిభారెడ్డి వారి ఆధ్వర్యంలో ఉచిత మహిళా యోగా శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గప్రసాద్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు పాల్గొని యోగా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో యోగాలో పాల్గొంటున్న మహిళలు కవిత, జ్యోతి, అనుష, అనిత, ప్రతిభ, శ్రీకళ, ఉషా వీరితో పాటు 60 మంది మహిళలు యోగాలో పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే ప్రజల్లో ఇంత అవేర్నెస్ తీసుకొచ్చే శ్రీలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు అందరూ కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే మొత్తం సమాజము, ఇల్లు, దాంతోపాటు మొత్తం సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా యోగా అనేది మన లైఫ్లో ఒక భాగం, లేచిన దగ్గర నుంచి దినచర్యలో ఒక భాగంగా అందరూ కూడా యోగా చేయాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం 10వ వార్షికోత్సవం, అంటే 10వ సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. ముందుగా అదృష్టం ఏంటంటే ఇది భారతదేశంలోనే మొదటి పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పుడు ఈరోజు అందరూ కూడా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం. అలాగే మంచి కార్యక్రమం ఇది. యోగా అనేది గతంలో, అంటే ఈరోజు మనం కొత్తగా కనిపెట్టినప్పటికీ కూడా యోగా అనేదాన్ని గతంలోనే మునులు, అంటే చరిత్ర ముందే మునులు, పెద్ద పెద్ద అంటే ఇవన్నీ వదిలిపెట్టి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో కాలంగా ఈ ఆసనాలు, అలాగే యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చేసి వందల సంవత్సరాలు, ఇప్పుడు మనము
జీవనశైలిలో 70-80 ఏళ్ళు వచ్చేపటికల్లా మనిషి బ్రతకటమే కష్టమైంది. కానీ గతంలో ఈ యోగాలు ఆసనాలు చేయటం వల్ల వందల సంవత్సరాలు బ్రతికి ఎలాంటి అనారోగ్య కారణాలకి గురి కాకుండా కూడా వీటి వల్లనే వాళ్ళందరూ కూడా అంటే తినేటటువంటివి కూడా పండ్లు, పాలు, ఆకులు అలాంటివే తిని బ్రతకటం వల్లనే వాళ్ళు జీవనశైలి బాగా పెరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మనం కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు వాటి వల్లనే మనం అందరం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ యోగా అనేది మొత్తం భారత జాతి అలాగే ప్రపంచ దేశాలు కూడా దీన్ని అందరూ కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దీంట్లో ఈరోజు మన దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. అందులో ఇప్పుడు ఇక్కడ మేడం గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత సమయాన్ని కేటాయించి వేలాది మందికి ఈ విధానాల్ని నేర్పుతూ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మేమందరం కూడా దీన్ని వారికి అవసరమైనటువంటి అన్నిట్లో మేము చేసినా చేయకపోయినా కూడా వాళ్ళందరూ చేసేదానికోసం చేస్తామని ఆరోగ్యరీత్యా అలాగే డిసిప్లిను అలాగే అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలనేటటువంటి తపనతో ఉన్న వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. పిలవగానే వచ్చిన మేయర్ గారికి, దుర్గాప్రసాద్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ప్లస్ వార్డ్ మెంబర్ కార్పొరేటర్ గారికి నా ధన్యవాదాలండి. యోగా అనేది కాకపోయినా మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సరే అందరిలో కూడా వెళ్తుంది అనమాట దాని యొక్క ఇంపార్టెంట్ అనేది. సో ఇంకా రావాలండి, ఇంకా అవేర్నెస్ రావాలి. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ క్లాస్ స్టార్ట్ చేయటమే. ఇది కంప్లీట్గా ఫ్రీ క్లాస్ అండి, ఎవరు పెయిడ్ అనుకోవద్దు. సగం మంది రావట్లేదు. ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇంకా నేర్పించాలనే ఎనర్జీ కూడా వస్తుంది నాకు. అందుకే వీళ్ళు ఎప్పుడు ఆబ్సెంట్ అయినా కూడా అదే చెప్తూ ఉంటాను, ఆబ్సెంట్ అవ్వద్దు, ఏ రోజు క్లాస్ ఆ రోజు, ఏ రోజు తిన్న ఫుడ్ ఆ రోజు అన్నట్టే ఉంటుంది, ప్రతిరోజు చేయాలని. సో ఈ అవకాశం ఇచ్చి